ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9 విడుదలకు సిద్ధమవుతుండగానే నిర్మాత బాలకృష్ణ అండ్ టీమ్ కు కామధేనువుగా మారుతోంది. ట్రైలర్ వచ్చాక బిజినెస్ పరంగా కూడా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాలకృష్ణకు ఫ్యాన్ బేస్ బలంగా ఉన్న ఏరియాల నుంచి కని విని ఎరుగని ఆఫర్లతో డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్సులతో వస్తున్నారట. ఇదిలా ఉండగా డిజిటల్ హక్కుల్లో కొత్త విప్లవం తెచ్చిన అమెజాన్ ప్రైమ్ ఎన్టీఆర్ మొదటి భాగం కథానాయకుడికి ఏకంగా 25 కోట్ల ఆఫర్ ఇచ్చిందట. తెలుగు, తమిళ, హిందీ భాషలకు గాను కాంబో ఆఫర్లో ఈ మొత్తం వచ్చినట్లు సమాచారం. ఎలా చూసుకున్నా ఇది సూపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఇంకా శాటిలైట్ డీల్స్ అయితే క్లోజ్ కాలేదు. అది కలుపుకుంటే ఒక్క కథానాయకుడే 45 కోట్ల దాకా సొమ్ములు తెచ్చిపెట్టేలా ఉన్నాడు. అంటే 35% పెట్టుబడి ఈ రూపంలో వెనక్కి వచ్చేసినట్లే. థియేట్రికల్ రైట్స్ కలిపితే ఎంతవుతుందో చెప్పనక్కర్లేదు. అయితే కథానాయకుడికి ఇంత వచ్చింది, మరి మహానాయకుడు పరిస్థితి ఏంటి అనే సందేహం కలగొచ్చు. దానికి ఇంకొంత సమయం పట్టేలా ఉంది. మహానాయకుడు పూర్తి సీరియస్గా సాగే కథతో పాటు రాజకీయ నేపథ్యం కనుక ఇంత రేట్ రాకపోవచ్చు అనే అనుమానాలు ఉన్నాయి. కొంత తగ్గొచ్చు, కానీ మరీ ఎక్కువ తేడా అయితే ఉండకపోవచ్చు. బాలకృష్ణ అభిమానులు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంత సేఫ్ వెంచర్గా మిగలడం అంటే మామూలు విషయం కాదు కదా. సంక్రాంతి రేస్ని మొదలు పెట్టబోతున్న ఎన్టీఆర్ కథానాయకుడు బెనిఫిట్ షోలకు ప్లానింగ్ జరిగిపోయిందని సమాచారం.